ప్రకృతిలోని చాలా జీవులు మనకు చాలా విషయాలు నేర్పిస్తాయి. ఒక చీమ కానీ, పక్షి కానీ ఇలాంటి చాలా జీవులు తమ తోటి జీవులతో కలిసి ఆహారాన్ని తీసుకుంటాయి. మానవుడు సంఘజీవి. ఎంత ఒంటరివాడైనా, ఎంత కష్టజీవి అయినా ప్రకృతి సహకరించకపోతే ఏమీ సాధించలేడు. ఉదాహరణకు ఒక రైతు తన పొలాన్ని దుక్కి దున్ని మేలైన విత్తనాలు చల్లి కలుపు తీసి చక్కటి పంటను పండించినా ఒక్క అకాల వర్షానికి తన పంట అంతా నాశనమైపోతుంది. తన కష్టార్జితం అయిన తన పంట ఇంటికి చేరి తన ఆహారం తన నోటి వరకు చేరడానికి చాలా విషయాలు సహకరించాలి. అందరూ కష్టపడి తమ పని తాము చేయాలి. కానీ ఆ పని సఫలం కావాలి అంటే ప్రక్కన ఉన్న తోటివారు, ప్రకృతి కూడా సహకరించాలి. దేవుడికి నైవేద్యం పెట్టడం అంటే ప్రకృతి పట్ల మన కృతజ్ఞత తెలపడం. ఈ ఆహారం మనకు అందేందుకు ఎన్నో చేతులు మనకు సహకరించాయి అని గుర్తు చేసుకోవడం. ఇతరులతో ఆహారాన్ని పంచుకోవడం అంటే ప్రేమను విస్తరింపచేయడం. మనం ఇతరులకు ఇచ్చేది ఏదైనా ఎన్నో రెట్లు మనకు తిరిగి వస్తుంది అని ఆ పెద్దాయన చెప్పిన విషయాలు స్వయంగా భగవంతుడే తనకు బోధించాడని భావించిన రవి ఆ రోజు నుంచి తను ఆహారాన్ని తినే ముందు భగవంతునికి నైవేద్యం సమర్పించి పక్కన వారితో పంచుకొని తింటూ ఉండేవాడు. అతను తిన్న ఆహారం అతనికి చాలా సంతృప్తినిచ్చేది. పంచుకున్న ఆహారం ప్రసాదం.